ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజేష్ చంద్ర. ఈ వీడియోలో నేను మీకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ గురించి వివరించబోతున్నానండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మాకు బుక్ చేయడం రావడం లేదండి. పైగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలంటున్నారు. మేము ముందుగా అమౌంట్ పే చేయొచ్చా? చేయకూడదా? మరి ఆఫ్‌లైన్‌లో ఎలా తీసుకోవాలి? వాటి గురించి కొంచెం వివరంగా చెప్పండి, మాకు డౌట్స్ ఉన్నాయని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఈ వీడియోలో నేను మీకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తానండి. మీరు ఒకవేళ డైరెక్ట్‌గా నాతో మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే గనక, మీరు మెంబర్‌షిప్ అనేది ఒకటి తీసుకోవాలండి. ఇది మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మెంబర్‌షిప్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది 4 ఇయర్స్‌కు రూ. 100 పెట్టడం జరిగిందండి. మీరు ఒకసారి ఒక రూ. 100 కడితే 2030 వరకు కూడా మీరు చక్కగా నాతో మాట్లాడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే గనక మీరు అడగొచ్చండి. సాధారణంగా ఏమవుతుంటుందంటే, ముఖ్యంగా ఈ శ్రీవారి ట్రస్ట్ టికెట్ గురించి చెప్పాలనుకుంటే గనక ఆహ్, వినడానికి చాలా ఈజీగానే ఉంటుంది. మీకు బుకింగ్‌లో డౌట్స్ వస్తాయన్నమాట. అప్పుడు మళ్ళీ మీరు వీడియోస్ ఎక్కడ వీడియో చూసినా, నా వీడియో కాదు ఎవరి వీడియో చూసినా, మీరక్కడికెళ్ళి ఆ యూట్యూబ్ కింద కామెంట్ పెట్టి, మళ్ళీ వాళ్ళు రిప్లై ఇచ్చి ఇదంతా లేట్ అవుతుంది. సో, అదేమీ కాకుండా డైరెక్ట్‌గా మీరు నాతో టచ్‌లో ఉండండి. జస్ట్ రూ. 100 మీకు నేను స్క్రీన్ పైన ఆ క్యూఆర్ కోడ్ పంపిస్తున్నాను. జస్ట్ మీరు దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. జస్ట్ మీరు గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ ఆడికి వెళ్ళి, మీరక్కడ స్కానర్ మీద ఓపెన్ చేయండి. కింద గ్యాలరీ అని కనిపిస్తుంటుంది స్కానర్ కిందే. మీరు గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మీరు స్క్రీన్‌షాట్ తీసిన ఇది కనిపిస్తుందనమాట. అది సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా బ్యాంక్ డీటెయిల్స్ అక్కడి నుంచే తీసేసుకుంటుంది. జస్ట్ మీరు రూ. 100 పంపించి నాకు మన ఫోన్ నంబర్ 7382679767 దానికి వాట్సాప్‌లో మీరు పంపించండి. మిమ్మల్ని నేను మెంబర్స్ గ్రూప్‌లో యాడ్ చేస్తాను. అందులో సమాచారం అంతా పెడుతుంటాను. మీకు ఏ డౌట్స్ రాకుండానే అందులో చెప్పేస్తుంటాను. ఏమైనా డౌట్స్ వస్తే మీరు నాకు కాల్ గానీ, మెసేజ్ గానీ చేసి మీ డౌట్స్ అడగండి. ఓకేనండి. 4 సంవత్సరాలకు రూ. 100 మిస్ చేసుకోకండి ఈ అవకాశాన్ని. ఇక ఈ వీడియోలో నేను మీకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఈజీగా చెప్పాలంటే గనక శ్రీవాణి ట్రస్ట్ అన్నది రూ. 10,500 టికెట్ అండి. మీకు మొదటి దర్శనం ఇస్తారు. ఈ టికెట్ ధర వచ్చేసి ఒక్కరికే అనమాట ఇది. ఎలా అంటే సింపుల్‌గా అర్థమైపోతుంది. కాకపోతే ఇప్పుడు నేను వివరిస్తాను చూడండి, మీ డౌట్స్ అన్నీ ఇక్కడ క్లియర్ అవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ ఇది టికెట్టా? లేదంటే వేరే ఏదన్నానా? అంటే గనక ఈ ట్రస్ట్ అని ఎందుకొచ్చింది? రూ. 300 దర్శనం టికెట్ లాగానో, లేదంటే ఆర్జిత సేవలనో కాకుండా ట్రస్ట్ అని ఎందుకు పెట్టారంటే గనక, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. సో, ఆలయాల నిర్మాణ నిమిత్తము ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. మీరిచ్చే ఈ రూ. 10,000 ఆలయాల నిర్మాణ నిమిత్తం ఖర్చు చేస్తారనమాట అండి. సో, అన్నదానానికైతే అన్నదానంలో ఎలా అయితే ఉంటుందో, అలా ఆలయాల నిర్మాణ నిమిత్తము ఈ ట్రస్ట్ అనమాట. చాలా చోట్ల మనకు టీటీడీ వాళ్ళు ఆలయాలు నిర్మిస్తుంటారు కదండీ! సో, దానికి మీరు విరాళం ఇస్తున్నట్టనమాట. సో, ఎంతివ్వాలి? ఎంతన్నా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ప్రత్యేకించి లిమిట్ ఏంటంటే, అంటే టికెట్ పొందడానికి మీకు అర్హత ఏమిటంటే, మీరు రూ. 10,000 కనుక డొనేట్ చేస్తే శ్రీవాణి ట్రస్ట్‌కు, వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తూ స్వామివారిని మొదగడప వరకు మీరు వెళ్లి దర్శించే అవకాశం కల్పిస్తారనమాట. సో, ఆ టికెట్ ధర వచ్చేసి రూ. 500 అండి. బ్రేక్ దర్శనంకి ఎవరన్నా సరే రూ. 500 కట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో, టోటల్‌గా ఒక్కరికి రూ. 10,500 అండి. సో, ఇద్దరికీ కాదండి. ఒక్కరికి రూ. 10,500. సార్ మేము ఫ్యామిలీలో ఇద్దరం ఉన్నాం. భార్యాభర్తలం ఇద్దరం. ఎంత కట్టాలి? సో, రూ. 20,000 మీరు అమౌంట్ పే చేయాలండి. ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే, మేము రూ. 10,500 అని విన్నాం కదండీ! ఇప్పుడు మేము 10,500 ఇంటూ 2 అంటే రూ. 21,000 మేము ఒకేసారి డొనేట్ చేసి చేసేయాలా? లేదా తర్వాత ఏమైనా కట్టాలా? అంటే గనక ఇక్కడ మీరు రూ. 10,000 ముందుగా డొనేట్ చేయాలండి. సో, ఇద్దరు ఉన్నారు కాబట్టి రూ. 20,000 డొనేట్ చేయాలి. చేసిన తర్వాత మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకుంటారు కదండీ! ఆ సమయంలో 500, 500 సో, రూ. 1,000 అప్పుడు కట్టవలసి ఉంటుందన్నమాట. ముందుగానే మీరు 21,000 కట్టొద్దు. సరే, ఇంకొక డౌటు. మాకు పిల్లలున్నారండి. ఒక బాబు వచ్చేసి 14 సంవత్సరాలు. ఇంకొక బాబు వచ్చి 11 సంవత్సరాలు అనుకోండి. ఇక్కడ మేము ఇద్దరికీ కలిపి మొత్తం నలుగురికి టికెట్ తీయాలా? అంటే గనక 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్ అవసరం లేదండి. సో, కాబట్టి మీకిక్కడ 14 సంవత్సరాల పిల్లని ఒకటి చెప్పారు కాబట్టి, సో, మీ ముగ్గురికి మీరు కట్టవలసి ఉంటుంది. ఈ 11 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎవరైనా పిల్లలుంటే గనుక వాళ్ళని మీరు ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఆహ్, ఏంటి మీరు టికెట్ మీద కూడా మెన్షన్ చేయనవసరం లేదనమాట. సో, డైరెక్ట్ జస్ట్ మీ 3 పేర్లు ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే. సార్, ఇప్పుడు ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము పేమెంట్ చేసిన డబ్బులు,
ఇప్పుడు ఆన్లైన్లో మేము బుక్ చేసుకుందామంటే రెడ్ చూపిస్తుంది, మేము ఆల్రెడీ అమౌంట్ పే చేసేసాం. లేదా అమౌంట్ పే చేసి మేము ఏప్రిల్కి ట్రై చేద్దాం అనుకున్నాం, ఈలోగా రెడ్ వచ్చేసాయి అన్నీ. సో ఇప్పుడు మా డబ్బులు పోయినట్టేనా, లేదా మేము ఏమన్నా మళ్ళీ వెళ్ళి బుక్ చేసుకునే అవకాశం ఉందా? అంటే కనుక ఇప్పుడు మీరు అమౌంట్ పే చేసేసారు, మీకు కావాల్సిన డేట్ దొరకలేదు. టీటీడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అలా మీరు ఏ డేట్ అయితే పే చేశారో అప్పటి నుంచి సంవత్సరంలోగా ఎప్పుడైనా సరే మీరు దర్శనానికి వెళ్ళవచ్చు. ఇది రూల్ అండి. ఫైనల్‌గా ఒకటండి అని అడుగుతారు కదా! సో మాకు అకామిడేషన్ పరిస్థితి ఏమిటి? అంటే గనక అకామిడేషన్‌కి ఇబ్బంది ఏమీ లేదండి. మీరు 2 టికెట్లు గనక బుక్ చేసుకుంటే అక్కడ అకామిడేషన్ కూడా మీకు బుక్ అవుతుంది. ఆన్‌లైన్‌లో చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ కనుక మీకు దొరకకపోతే మీరు సీఆర్ఓ ఆఫీసర్‌కి వెళ్లి మీరు ట్రై చేసుకోవాల్సి ఉంటుందండి. సరే. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం లేదు, ఓన్లీ ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నారంటున్నారు. వాటి గురించి చెప్పండి. అంటే గనక మనకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ అనేవి 2 పద్ధతిలో ఇస్తున్నారు. ఒకటి ఆన్‌లైన్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! ఆన్‌లైన్‌లో అలా చేసుకోవచ్చు మీరు. రెండవది ఆఫ్‌లైన్. ఆఫ్‌లైన్‌లో మనకు ఎయిర్‌పోర్ట్‌లో, రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఇస్తున్నారు టికెట్స్. అదేవిధంగా కొండపైన అన్నమయ్య భవన్ దగ్గర ఆఫ్‌లైన్‌లో ఇచ్చేవారు. మొన్న జనవరి నెల వరకు కూడా ఇచ్చేవారండి. సో అవి ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ రద్దీ బాగా పెరిగిపోవడము, పైగా ఇంకొక మైనస్ ఏంటంటే శ్రీవారి ట్రస్ట్ గురించి ఈ టికెట్స్ మీరు నిలబడ్డారనుకోండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు నిలబడి ముగ్గురికి టికెట్లు తీసుకోవడం ఉండదండి. మీ నలుగురు నిలబడాల్సి ఉంటుంది. సో పెద్దవాళ్ళని తీసుకువెళ్ళినా, ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల వాళ్ళని తీసుకువెళ్ళినా సరే ఫ్యామిలీ మొత్తం నిలబడాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళే డైరెక్ట్‌గా ఫోటో తీసుకుంటారు. సో అమౌంట్ అనేది మీరు పే చేయవలసి ఉంటుంది. దానితో పాటు ఏంటంటే అక్కడ ఏర్పాట్లు పరిమితంగా ఉండడము, ఎక్కువ మంది లైన్‌లో ఉండడము. సో ఎంతమంది లైన్‌లో ఉన్నారో ఎవరికీ తెలీదు గదా! సో తోపులాట జరిగే ప్రమాదం ఉండడం. ఇవన్నీ ఉండడం చేత ఏం చేశారంటే, ఇంక అక్కడ ఆఫ్‌లైన్ అని తీసేసి, ఆ టికెట్స్‌ని కూడా ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. ఎప్పుడు పెడుతున్నారు? ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారన్నమాట ఆ టికెట్స్. ఇక్కడ మనకి వచ్చే డౌట్ ఏంటంటే, సరే ఇప్పుడు ఆన్‌లైన్ రిలీజ్ చేస్తున్నారు గదా! వీటికి సంబంధించి మేము ముందుగా అమౌంట్ పే చేసుకొని, కరెక్ట్‌గా వాళ్ళు 9 గంటలకు రిలీజ్ చేసే టయానికి జస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని, మేము ఓకే చేసుకోవడానికి అవుతుందా? యెస్. అవుతుందండి. మీరు అలా కూడా చేసుకోవచ్చు. మీరు ముందుగానే అమౌంట్ పే చేసుకొని, చక్కగా మీరు ఆ టయానికి మీరు డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక ప్లస్ ఒకటి జరిగిందండి. పాపం చాలామంది నేను ఇందాక చెప్పాను చూడండి. అంటే మీరు ఒకసారి అమౌంట్ పే చేసి, మీరు ఆ డేట్ దొరకకపోతే సంవత్సరం వరకు వెయిట్ చేద్దామని. ఈ ప్రత్యేకించి శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళకి ప్లస్ ఏంటంటే, మీరు అనుకున్న తేదీ కనుక వెళ్ళలేకపోతున్నారనుకోండి, మీరు పోస్ట్‌పోన్ చేసుకోవడం కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఒక వారం రోజులు కనుక ముందు మీరు ఆహ్, మళ్ళీ పోస్ట్‌పోన్ చేసుకుందామంటే అక్కడ మీకు టికెట్ కిందే పోస్ట్‌పోన్ అని రీషెడ్యూల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటప్పుడు అవి కూడా మనకి 300 రూపాయల దర్శనం టికెట్లకి చాలా స్పీడ్‌గా అయిపోతున్నాయండి. సో కాబట్టి మీరు రీషెడ్యూల్ చేసుకుంటారంటే ఆల్రెడీ ఉండడం లేదు. నిన్న కూడా నాకు మెసేజ్ చేశారు మన సభ్యులు. మేము రీషెడ్యూల్ చేసుకుందాం అనుకున్నామండి. మార్చి నెల కనిపించడం లేదు ఎలాగంటే అని. మార్చి నెలకన్నీ రెడ్ వచ్చేసాయండి ఆల్రెడీ. సో 3 నెలల ముందే రిలీజ్ చేస్తారు ఈ టికెట్స్ కూడా. కాబట్టి ఇప్పుడు మీరు కావాలంటే ఈ ఆప్షన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలా? ఎలా అంటే మీరు ఆల్రెడీ అమౌంట్ పే చేసేసారనుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఆన్‌లైన్‌లో అమౌంట్ పే చేసిన వాళ్ళు ఏం చేసుకున్నా ఇక ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి. అంటే రీషెడ్యూల్ చేసుకుందామనుకున్నా, ఏం చేసుకుంటారో ఆన్‌లైనే. ఆఫ్‌లైన్‌లో వెళ్లి మేము ఆల్రెడీ ఆన్‌లైన్‌లో పే చేసామండి అమౌంటు. సో ఇదిగోండి రిసిప్టు, మాకు టికెట్ ఇవ్వండి అంటే ఆఫ్‌లైన్‌లో ఇవ్వరు. ఎయిర్‌పోర్ట్‌లో గాని, ఈ అన్నమయ్య భవన్ దగ్గర గాని. సో ఆన్‌లైన్ అమౌంట్ ఆన్‌లైనే, ఆఫ్‌లైన్ అమౌంట్ ఆఫ్‌లైనే. ఇప్పుడు ఈ టికెట్స్ కూడా ఆన్‌లైన్ పెట్టడం వల్ల ప్లస్ ఏం జరిగిందంటే, మీరు ఆల్రెడీ ఆన్‌లైన్‌లో పే చేసిన అమౌంట్ పాతది ఏదైతే ఉందో, దాన్ని కావాలనుకుంటే ఇప్పుడు కూడా ఆహ్, ఇవి 9 గంటలకు రిలీజ్ చేస్తున్న టికెట్స్ కూడా వాడేసుకోవచ్చనమాట మీరు. అదొక ప్లస్ జరిగిందండి. ఎవరన్నా సరే రీషెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మీరు ఈ ఆప్షన్ ఉపయోగించుకోండి. సో మీకు క్లియర్‌గా చెప్పాను కదండీ! ఒకటి మీరు అమౌంట్ పే చేసుకుందాం, ముందుగానే చేసుకుందాం అంటే చేసుకోవచ్చు. డైలీ 9 గంటలకు రిలీజ్ చేస్తారు ఈ టికెట్స్. ఆ డేట్ అప్పుడే ఆ డేట్ అనేది బ్లూ కలర్‌లో మారుతుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఫైనల్ చేసుకోవచ్చు అమౌంట్ పే చేసి. ఇక్కడ సింగిల్‌గా బుక్ చేసుకుంటే మాత్రం రూమ్ ఇవ్వరండి. మనకి ఎయిర్‌పోర్ట్‌లో ఇచ్చే టికెట్స్ ఎయిర్‌పోర్ట్‌లో మామూలుగానే ఇస్తున్నారు అది ఆఫ్‌లైన్‌లోనే. అదేం మార్చలేదు.
ఓన్లీ కొండపైన వెళ్ళేది మాత్రమే మార్చారండి. ఒకరికి 10,500 రూపాయల టికెట్ ధర గుర్తుపెట్టుకోండి. ఇక ఏ విధంగా చేసుకోవాలి అంటే గనక మీరు యాప్‌లో కానీ లేదంటే బ్రౌజర్‌లో టీటీడీ దేవస్థానం కొట్టండి. కొడితే మీకు అక్కడ టీటీడీ దేవస్థానం సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది కదా! డౌన్‌లో మీకు శ్రీవాణి ట్రస్ట్ అని చూపిస్తుంది. ఆ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ దాని మీద క్లిక్ చేస్తే ఈ వెబ్‌సైట్ వెళ్ళి తిరుపతి బాలాజీ అనే వెబ్‌సైట్‌కి వెళ్తుందండి. తిరుపతి బాలాజీ .gov.in అనే వెబ్‌సైట్‌కి వెళ్తుంది. అక్కడ మీరు రిజిస్టర్ అవ్వాలి కొత్తగా. ఇప్పుడు మన ఇప్పుడు వాడుతున్న యాప్ ఏదైతే ఉందో, ఆ యాప్‌లో ఏంటంటే జస్ట్ మీరు ఓటీపీతో లాగిన్ అయిపోతారు. అది ఇబ్బంది లేదు. తిరుపతి బాలాజీ అనే వెబ్‌సైట్‌లో మీరు ఈమెయిల్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 రకాల వెరిఫికేషన్‌లు ఉంటాయి. ఒకటి ఓటీపీ ద్వారా అవుతుంది. 2 మెయిల్ కూడా కన్ఫర్మేషన్ మెయిల్ పంపుతారు. దాని మీద క్లిక్ చేసుకొని అప్పుడు యాక్టివ్ అవుతుంది. సో, కాబట్టి ఇవన్నీ చేయాలి కాబట్టి ముందుగానే మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈజీ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మేము శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన డొనేషన్ పే చేయాలంటే గనక మీరు లాగిన్ అవుతారు కదా! లాగిన్ అయిన తర్వాత వెంటనే మీకు శ్రీవాణి కరెంట్ బుకింగ్ డొనేషన్ అని ఒక ఆప్షన్ చూపిస్తుందక్కడ. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు కావాలంటే అక్కడే అమౌంట్ పే చేసి మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదా ముందుగానే మేము పే చేసి ఉంటే ఆల్రెడీ మా పరిస్థితి ఏంటి అంటే గనక శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ చేసిన వాళ్ళకి కొత్తగా డోనర్ ప్రివిలేజ్ అని ఒక ఆప్షన్ ఒకటి ఇస్తారనమాట అండి. మెనూలో క్లిక్ చేసి డౌన్‌లోకి వెళ్తే డోనర్ ప్రివిలేజ్ అని ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీకేం చూపిస్తుందంటే మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో ఒక 30,000 పే చేశారనుకోండి. 3 బ్రేక్ ద స్టేన్ అవైలబిలిటీగా ఉన్నాయని చూపిస్తుందనమాట. సో, అప్పుడు వాటిల మీద క్లిక్ చేసుకొని మీరు డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనండి. సో, డొనేషన్ చేసిన తర్వాత మీరు ఎళ్ళవలసింది ఎక్కడికి డోనర్ ప్రివిలేజ్ అనే ఆప్షన్‌కి వెళ్ళి మీరు అమౌంట్ అనేది పే చేయవలసి ఉంటుందనమాట. ఏ అమౌంటు ఆల్రెడీ 10,000 కట్టేసారు కదా! మిగిలిన రూ. 500 టికెట్‌ని మీరు కట్టవలసి ఉంటుందనమాట. ఓకేనండి. ఇది శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన వివరాలు మీకు ఈజీగానే అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఓకేనండి. మీరు తప్పకుండా సభ్యత్వం తీసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.